ట్రెండింగ్ బీజిఎం వీడియో ఎడిటింగ్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా మీ ఫోటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వీడియో చూడడం తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మన ఇన్స్టా బయోలో ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే ఈ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. డైరెక్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి హెచ్ఎస్ క్రియేషన్ 3D అని సెర్చ్ చేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ వీడియో నెంబర్ 83 కనబడుతుంది. ఆ వీడియో పైన ట్యాప్ చేసుకుని మన కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. ఆ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మనకి ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లం అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ పైన లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి షేర్ లింక్ అని వస్తుంది. అక్కడ నుంచి షేర్ వాట్సాప్లోకి అయితే షేర్ చేసుకోండి. షేర్ చేసిన వెంటనే ఆ లింక్ పైన మళ్ళీ ట్యాప్ చేసుకున్న వెంటనే మనకి అలైట్ మోషన్ లెక్క అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది. ఇంకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఏదైనా ఒక ఫోటో ఫస్ట్ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే మీకు అయితే ఇలా అయితే వస్తుంది అనమాట. సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఫోటో అయితే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ చేసుకున్న వెంటనే కొంచెం జూమ్ అయితే తగ్గించుకోండి. తగ్గించుకున్న వెంటనే మీకు అయితే ఇలా అయితే అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోకుండా ఉన్న ఫోటోని యాడ్ చేసుకోండి. అంతే, సింపుల్గా మీకు అయితే సెట్ అయిపోతుంది. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏమైనా డౌట్ వస్తే ఇలానే మొత్తం ఇక్కడ కనపడుతున్న ఫొటోస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ప్లేస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ ప్లేస్ పెట్టుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోకుండా ఉన్న ఫోటోలు అలానే ఉంచేయండి. అంతే ఫ్రెండ్స్, వీడియో సింపుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లేకపోతే యూట్యూబ్ లో ఫుల్ వీడియో చేసి ఆ వీడియోని అయితే చూడండి. ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.